వెల్కమ్ టు R360 ఛానల్. మన లీడర్ మనతోటి కార్యక్రమానికి విచ్చేసిన మానవతావాది, స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి, సమాజ హితుడు అనే పేరు పొంది ఈరోజు సమాజానికి నాకేమిచ్చింది అని ఆలోచించకుండా సమాజానికి నేనేమి చేస్తున్నానని నిరంతరం ఆలోచిస్తూ ఎక్కడ 10 మంది కూర్చుంటారో అక్కడ నా అవసరం వారికి ఎలా ఉంటుంది అని తప్పించే హృదయం గల వ్యక్తి, మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్మన్ ఆర్ పాండురంగారెడ్డి గారితో మన లీడర్ మనతోటి ముఖాముఖి. వెల్కమ్ సార్. ముందుగా పాండురంగారెడ్డి గారు పేరు వింటే లయన్స్ క్లబ్ పాండురంగారెడ్డి గారా అని అంటారు. దానికి గల కారణాలు ఏంటి? మీ పేరులో లయన్స్ క్లబ్ ఆ రకంగా విలీనం కావడానికి గల కారణం ఏంటి? మేము విలేజ్ నుంచి ఇక్కడికి చేరిన తర్వాత, ఏ విలేజ్? మాది పిస్రవాయ గ్రామం, గడివేముల మండలం, నంద్యాల తాలూకా. అక్కడ నుంచి పిల్లల చదువు కోసము ఇక్కడ దాదాపు 30 years బ్యాక్ ఇక్కడికి చేరడం అయినది. చేరిన తర్వాత ఈ టౌన్లో కర్నూలు జిల్లాలో కొద్దిగా పరిచయాలు పెరిగి లయన్స్ క్లబ్లో 2005 జనవరి 25వ తేదీన చేరడం జరిగింది. అప్పుడు లయన్స్ క్లబ్లో పెద్దలు మాజీ గవర్నర్ ఎస్ దుర్గా నాగేశ్వరరావు గారు నన్ను ప్రెసిడెంట్గా ఉండమని కోరడం జరిగింది. తర్వాత నేను కొద్దిగా టైం అడిగాను. 2012లో జూన్ 29న ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా కాటసాని రామోపాల్రెడ్డి ఎమ్మెల్యే, పాణ్యం ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఆ రోజు నుంచి నేను లయన్స్ క్లబ్లోకి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిన తర్వాత ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఆ వృద్ధాశ్రమాల్లో అయితేనేమి, ఒక పేదలకైతేనేమి పోయి వాళ్ళకు చీరలు పంపిణీ చేయడం, ఒక మతి స్థిమిత లేని బాలికలకు తీసుకుపోయి ఒక డాక్టర్తో చూపించి వాళ్ళకు అక్కడనే ఏర్పాటు చేసి వాళ్ళకు చెకప్లు చేపించి వాళ్ళకు తగిన మందులు ఇప్పించడం అయితేనేమి, ఎందుకో నాకు దాంట్లో చేరిన నుంచి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే రోజు రోజుకు ఇంకా చేయాలి అని ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహం కూడా ఎందుకు పెరిగిందంటే, నిజంగా ఈ పత్రికా విలేకరుల బ్రదర్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు నిజంగా అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతి కార్యక్రమం నేను చూసుకోవడానికి కాదు, 10 మంది చూసి ఇంకా నాకన్నా 100 మంది డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చిన్నవాడిని, వాళ్ళ డబ్బులు కలిగిన వాళ్ళలో నేను చాలా తక్కువవాడిని. అందుకు దీన్ని చూసి ఆ డబ్బున్న వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి, నేను ఇది చేస్తే ఇంకా వాళ్ళు చాలామంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఇట్లా అని చెప్పేసి నాకు ఉత్సాహంతో ఆ పత్రికా విలేకరులు నేను చేసిన ప్రతి కార్యక్రమం, ఉదయము హోమియోపతి క్యాంపు బీదలకు పోయి షరీఫ్ నగర్లో పెట్టానంటే, సాయంత్రం బంగారుపేటలో డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలకు వాళ్ళకు అంటే ఆ దంతాల గురించి ఇట్లా చేసి ఇట్లా బ్రష్ చేసుకోవాలి, దంతాలు చెడిపోకుండా ఇట్లా బాగా నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు తగిన జాగ్రత్తలు డాక్టర్తో చెప్పించి వాళ్ళకు తగినటివి ఏమన్నా పండ్లకు ప్రాబ్లమ్స్ ఉంటే మందులు ఇప్పించి అన్నీ చేయడం జరిగింది. ఈరోజు లయన్స్ క్లబ్ తరపు నుంచి మీరు ఇంత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, ఈ సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే చాలా వరకు జస్ట్ మెంబర్గా తీసుకోవడం వేరు, తర్వాత ప్రెసిడెంట్ కావడం వేరు, తర్వాత అది ఒక హుందాగా అని ఆలోచిస్తారు. పదవి అనేది ఒక హుందాగా అని చేస్తారు. కానీ మీరు ఆ హుందాగా తీసుకున్న పదవిని సమాజానికి, సమాజంలో ఉన్న వ్యక్తులకు అంకితం చేశారు. ఆ పదవిని అది ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది? నేను విలేజ్లో నిజంగా ఒక రైతు బిడ్డగా ఉన్నాను. కానీ మా ఫాదర్ ఒక్కడే 135 ఎకరాలు పొలం ఉన్నా కానీ ఎప్పుడో అడపదడప పొలాలకు పోయేవాడిని. అంతేగాని మా ఫాదరు, మా గ్రాండ్ మదర్ బాగా చేసేది, మా ఫాదర్ కూడా తక్కువ చేసేది. అప్పుడు ఉండేగుడుక విలేజ్లో ఉండేగుడుక నేను మా ఫాదర్ 1981లో ఒక మిలిటరీ జీప్ తెచ్చినాడు. మిలిటరీ జీప్ తెస్తే మా ఫాదరు మాకన్నా ఒక 3-4 years ముందర కర్నూలుకు రావడం జరిగింది. జరిగితే నాయన పాండురంగారెడ్డి మీరు ఇక్కడనే జీప్ పెట్టుకోండి, మీకు బస్సుల సౌకర్యం లేదు,
మేము కర్నూలులో మాకు కార్ తీసుకుంటామా, అక్కడ పెట్టుకుంటాం, మీరు జీప్ ఇక్కడనే పెట్టుకో, ఎందుకంటే మెటల్ రోడ్లో అన్ని నీళ్ళు వచ్చేటివి, కార్లు ఇక్కడికి దొల్లవు. కానీ నీకొకటి నేను కర్నూలు చేరే ముందర నీకొకటి చెబుతున్నాను పాండురంగారెడ్డి అంటే, చెప్పు నాన్న. బీదలు ఎవరైనా వస్తే రాత్రి పాంగర్చిందన్నా, మందు తాగినారన్నా, అపాయ పరిస్థితులు అంటే నువ్వు కంపల్సరిగా నంద్యాల చేసే బాధ్యత నీది. అర్ధరాత్రి వచ్చినా సరే నువ్వు డ్రైవర్ని ఆశించుకోవద్దు. మేము మొదటి నుంచి 1981 నుంచి ఓన్ డ్రైవింగ్. నువ్వు నంద్యాల చేర్చే మన ధర్మవాడికి, వాళ్ళను నంద్యాల చేర్చి డీజిల్ అడగొద్దు, బీదలైనా సరే పనికి పిలిచొద్దు, అది చేసి మర్చిపోమని చెప్పి మా ఫాదరు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నేను 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, నిజంగా ఓ బైపిరెడ్డి కొడుకు వచ్చి మా చెల్లెలు కొడుకు ఇట్లా పొట్టబాసింది, పాస్ పోయలేదు, లేక మా చెల్లెలకి 6 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టినాడంటే మిడ్ నైట్ కరెక్ట్గా 12:30కు నేను నంద్యాల పోయి డ్రాప్ చేసి వచ్చాను. వాళ్ళని ఏమీ నేను ఆశించలేదు, కానీ ఆ భగవంతుడే అన్నీ ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి నాకు ఒక సేవా దృక్పథంతో అలవాటైపోయింది పెద్దల స్ఫూర్తితో. అంటే ఈరోజు తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా తాను బ్రతుకుతూ 10 మందికి బ్రతుకు ఇవ్వు అని చెప్పడం వల్ల అది అలాగే కొనసాగిస్తున్నారనమాట. అవును. మరి ఈరోజు మీ వ్యాపార నేపథ్యము, వృత్తి నేపథ్యం ఏ రకంగా జరిగింది? అంటే ఒక రైతు బిడ్డగా మీరు వచ్చారు, ఈరోజు సిటీలోకి అడుగు పెట్టారు, తర్వాత సిటీ వాతావరణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి సిటీకి విలేజ్కి ఉన్న తేడా ఏంటి? ఇక్కడ ఉన్న మనుషులకి, అక్కడ ఉన్న మనుషులకి? సిటీకి విలేజ్లకి తేడా ఏమిటంటే, విలేజ్లో బాగానే ఉంది, కానీ విలేజ్లు ఎట్లయిపోయినాయి అంటే విలేజ్లు చెడిపోయినాయి. ఈర్ష్యా గుణాలు ఎక్కువ. ఒకరు బాగుపడుతుంటే చూడలేరు. ఎప్పుడు వీళ్ళకు కొట్లాటలు పెడదామా, ఎప్పుడు ఫ్యాక్షన్లోకి దించుదామా. మా గ్రాండ్ ఫాదరు, మా ఫాదర్కి 6 years బ్యాక్ అంటే మా ఫాదర్కి మొన్న డిసెంబర్ అంటే 2018 డిసెంబర్ చనిపోయినాడు. అప్పటికి మా ఫాదర్కి 6 ఏళ్ళు అంటే 84 years అంటే దాదాపు 78 years బ్యాక్ మా గ్రాండ్ ఫాదర్ ఫ్యాక్షన్లో ఇట్లనే జరిగింది. మా ఫాదర్కి అవి నచ్చవు, అవి ఉండకూడదని మాపితోని మేము అక్కడి నుంచి మా ఫాదర్కి అవి నచ్చక మమ్మల్ని కూడా టౌన్ ఇక్కడ చేర్చడం జరిగింది. మాకు కూడా ఆ ఫ్యాక్షన్లు అన్నా, అవి చేయాలన్నా మేము ఒకనొకనాడు బుడ్డా వెంగళరెడ్డి ఇంబడి తిరిగినా కానీ ఎంతసేపు ఉన్న రాజకీయం వరకే చేయడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుడు కాటసాని రాంభూపాల్ గారని చెప్పాలి. ఎందుకంటే ఆయన పలకరింపు కానీ, ఆయన మనస్తత్వం కానీ మాకు నచ్చింది. అంటే ఈరోజు రాజకీయ పరంగా మీరు వృత్తి ఎదగలేకపోయినా సామాజికంగా పాండురంగారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. రాజకీయ పరంగా మీరు ఎదగలేకపోయినా సామాజికంగా ప్రజల చెంతలో సామాన్యుడు ఎవరు వెళ్ళినా ఆ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలలో కానీ సమాజ హితంలో కానీ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సామాజిక హితం ఇలాగే కొనసాగిస్తారా? దీనికి తెర వెనక ఏదైనా రాజకీయ కోణం ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు, ఎప్పటికీ రాజకీయాల్లో పొరపాటున కూడా ఆ ఆలోచన రాకూడదని మేము, మా ఫాదరు, మేము ముగ్గురము మనకు ఈ రాజకీయాల అవసరం అంటూ లేదు. నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, ఊర్లో ప్రెసిడెంట్గానే చెప్పి మా ఊర్లో పెద్ద నాయకులు అందరు పిలిచి పాండురంగారెడ్డి ఒక మంచి పంపించినారు. మా బంధువులు అవుతారు, భూసిరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, హేమసుందరెడ్డి పెద్ద వాళ్ళు పంపించి మన రేగటి పాండురంగారెడ్డి గారిని పిలుచుకున్నా అండి, ప్రెసిడెంట్గా ఉండాలా, ఇప్పుడు పాండురంగారెడ్డి అయితే గెలవగలుగుతాడు అంటే పిలిస్తే మేము చెప్పినాం. అయితేనా చూడండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు అంటే మీ ఫాదర్ ఏమైనా చెప్పినాడంటే మా ఫాదర్ అయితే చెప్పినాడు, నీకు పాండురంగారెడ్డి నీకు ఇష్టం ఉంటే ప్రెసిడెంట్గా ఉండేటట్టుంటే ఎన్నిక రావద్దు, నీకు ఇష్టం లేకుంటే వద్దు, అది ఎంతనన్నా ఖర్చు కానీ ఎన్నిక రావద్దు, కానీ అది మనకు అవసరం లేదు, నీకు ఇంట్రెస్ట్ చెప్పంటే నాకు కూడా నీ ఆలోచనే నా ఆలోచన నాన్న, ఎటువంటి రాజకీయాలు కానీ ఇవి కానీ ఆలోచన లేదు, పోటీలు పెట్టి చేసి ఒకరు చేయాలనే పద్ధతులే వద్దు అని రాజకీయాలు అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. ఎంతసేపునే ఒక నాయకునికి మాకు తగినంత హెల్ప్ చేయడమే. మొన్న ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కూడా కాటసాని రాంభూపాల్ గారు, ఇంతకుముందు కూడా కాటసాని రాంభూపాల్ గారికి చేశాం. ఆయన వచ్చి అడగడం జరిగింది, మేము ఇంటింటికి తిరిగి చేయడం జరిగింది. ఈరోజు కాటసాని రాంభూపాల్ నాయకత్వాన్ని మేము పనిచేస్తాము, మా నాయకుడు కాటసాని రాంభూపాల్ గారి అని మీరు అంటున్నారు. మరి కాటసాని రాంభూపాల్ గారి నాయకత్వంలో మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగానే భావించవచ్చు. ఎందుకంటే నాయకుడు పార్టీలో ఉన్నప్పుడు యాజ్ ఏ నాయకుల అభిమానులు కూడా అదే పార్టీని కొనసాగుతారు. కరెక్ట్. మరి ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వ పరిస్థితి
ఏ రకంగా ఉంది 100 రోజుల పనితీరు గురించి ఈరోజు చాలా వరకు ప్రజల్లో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ మిగతా నాయకులలో కూడా చాలా వ్యతిరేకత భావం కనబడింది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో వ్యతిరేకత అనేది మామూలే. నువ్వు ఒక విలేజ్లో అందరికీ మంచి చేయి, ఎవరికో కొంతమంది కన్నా నిలబడిపోయింటారు చేయకుండా, అది చెడ్డ చూపుతారు. అంతేగాని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలన A1 నంబర్ 1గా ఇచ్చారు. ఎందుకంటే 100 రోజుల్లో కొన్ని నిరూపించి కొన్ని సాధించి చూసినారు, బాగా చేశారు అని నేను నిజంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి 100 రోజుల పరిపాలన సమృద్ధిగా అనుకునేటివి చెప్పినేటివి 2-3 నెలల్లోనే కొన్ని నిరూపించినారని చెప్పేసి నేను ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాండురంగారెడ్డి గారు వ్యాపారం ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి? మేము విలేజ్లో 135 ఎకరాలు ఉంటే కూడా మా ఫాదరు వద్దు, విలేజ్లో ఉంటే ఈ ఫ్యాక్షన్లు కనిపిస్తారు, మళ్ళీ మీ గ్రాండ్ ఫాదర్కి ఉన్న ఫ్యాక్షన్ మళ్ళీ మీకు కరుచుకుంటుంది, నేను ఎట్నో చాకచక్యంగా తప్పుకున్నాను, మీరు కూడా తప్పుకోవాలని చెప్పేసి 135 ఎకరాలు అమ్మి కర్నూలు చేరడం జరిగిన తర్వాత ఏదో కొద్ది లోపలగా, అంటే పూర్తి ఓవర్ పోకుండా ఎక్కువ పోకుండా ఉన్న దాంట్లో రియల్ ఎస్టేట్, ఈరోజు ఈ ఫ్లాట్ కొని పెట్టుకున్నామంటే మళ్ళీ దాన్ని తిరిగి అమ్ముకోవడం, ఇంకో ఫ్లాట్ కొనుక్కోవడం, అట్లా చేసుకుంటూ ఉన్న దాంట్లో మా ఫాదర్ చెప్పినది ఒకటే గుర్తు, మనం ఏదన్నా సంపాదించుకోండి, మీరు దాంట్లో దానం ధర్మం చేసే గుణం కంపల్సరీ ఉండాలి, అంతా మనకే అని ఎప్పటికీ అనకూడదు. దాని తోడు ఆ నియంత్రణ పెట్టుకొని మా ఫాదర్ చెప్పిన స్ఫూర్తితోనే నేను లయన్స్ క్లబ్లకు చేయడం జరిగింది, ఆ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. 8 నెలల్లో ఒక రికార్డు బ్రేక్గా 125 సేవా కార్యక్రమాలు జరిగింది. ఈరోజు చాలా వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే ఒక అంతర్జాతీయ సంస్థ, అలాంటి అంతర్జాతీయ సంస్థ అంటే చాలా వరకు పేరున్న సంస్థ. ఆ పేరున్న సంస్థలో మీరు ఒక సభ్యుడిగా అడుగుపెట్టి ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలు అందించి ఇప్పుడు రీజనల్ చైర్మన్గా కొనసాగించడంలో గల కారణాలు ఏంటి? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా నాకు ఆ సంపాదనలో తృప్తి ఉందో లేదో కానీ ఈ సేవా కార్యక్రమాల్లో చాలా తృప్తి ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 2012 నుంచి 2012 జూన్ 29న ప్రమాణ స్వీకారం చేస్తే 2013 జూన్ లాస్ట్ వరకు ప్రెసిడెంట్గా నేను చేస్తే అన్ని సేవా కార్యక్రమాలు చేసినానంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అంత ఉత్సాహం చేసినందుకు ఈ కర్నూలు జిల్లాలనే కాదు, డిస్టిక్లు బాగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి నేను ఊహించని విధంగా, అంటే నేను చేసుకుంటూ పోయిన పేరంతటా దాని అంతటా అదే వచ్చింది, కష్టపడితే ఫలితం దక్కుతుంది అని అన్నారు పెద్దలు. అలాగే చేసుకుంటూ పోతే చాలా ఎంబడే నన్ను జోనల్ చైర్మన్గా ఉండమన్నారు. నాకు 2 ఇయర్స్ గ్యాప్ ఏంటి అన్నారు. అన్న తర్వాత 2018 జూలై 1న జోనల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ 2018 జూన్ నుంచి జోనల్ చైర్మన్గా చేస్తే 2019 జూన్ లాస్ట్కు ఆ పీరియడ్ అయిపోయింది. 2019 జూలై 2వ తేదీ నుంచి రీజనల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నేను చేసే సేవా కార్యక్రమాలు అయితే, నేను చేసే కొత్త క్లబ్బులు పెట్టేదైతే వాళ్ళు చూసి మా లయన్స్ క్లబ్ పెద్దలు అందరూ పాండురంగారెడ్డి ఖచ్చితంగా మీరు రీజనల్ చైర్మన్గా కంపల్సరీగా ఉండాలని చెప్పి రీజనల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నా సాయశక్తుల ఎప్పటికీ ఈ లయన్స్ క్లబ్కు నేను నా సాయశక్తుల సేవా కార్యక్రమాలు చేస్తూ నా కింది పరిధి క్లబ్బులు దాదాపు ఒక 11 క్లబ్బులు నా పరిధిలో ఉన్నాయి. 4 జోన్ చైర్మన్లు నాకు ఉన్నారు. ఆ 11 క్లబ్బులు మంచిగా నడిపిస్తూ అవే కాకుండా ఇంకా కూడా మంచిగా చెప్పి వాళ్ళ సేవా కార్యక్రమాలు నడిపిస్తూ నా శాతనంత నేను కూడా సాయం చేస్తూ ఎప్పుడప్పుడు ఉంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పాండురంగారెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, అంతర్జాతీయ అంటే భారతదేశపు ఎల్లెలు దాటిన సంస్థ ఈజ్ ద లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో సేవ చేయాలంటే చాలా వరకు మన సొంతంగా ఖర్చు పెట్టుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు సంస్థల నుంచి లయన్స్ క్లబ్ తరపు నుంచి అంతర్జాతీయ సంస్థల నుంచి మీకేమన్నా ఆర్థికంగా అక్కడి నుంచి ఏమన్నా ఫండింగ్ రూపంలో కానీ మరొక